ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణానది తీరంలో నిర్మించిన రీటైనింగ్ వాల్ లక్షల మంది ప్రజలను వరద ముంపు నుంచి కాపాడింది. వైఎస్ జగన్ హయాంలో 2.5 కిలోమీటర్ల మేర ఈ రీటైనింగ్ వాల్ నిర్మించారు. అందువల్లే కృష్ణలంక, తారకరామ్ నగర్, రాణిగారితోట సహా పలు ప్రాంతాల ప్రజలు నేడు సురక్షితంగా ఉన్నారు. రీటైనింగ్ వాల్ నిర్మించిన ప్రాంతంలో వరద పరిస్థితిపై మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఎప్పుడూ లేని రీతిలో భారీ స్థాయిలో వస్తున్నటువంటి వరద కారణంగా కృష్ణానది పొంగి ప్రవహిస్తుంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏదైతే 12 లక్షల వరకు క్యూసెక్లో వరద వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో వరద వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. అయితే కృష్ణానదికి ఆనుకొని ఉన్నటువంటి మొత్తం అంతా కూడా కృష్ణలంక కానీ, తారకరామ నగర్, అట్లాగే రాణిగారి తోట తదితర ప్రాంతాలన్నిటి కూడా రక్షణ గోడ ఇక్కడ నిలిచింది. మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 276 కోట్ల రూపాయల ఖర్చుతోటి 2.5 కిలోమీటర్ల పైగా నిర్మించినటువంటి రక్షణ గోడ ఈరోజు విజయవాడ నగరాన్ని పూర్తిగా కాపాడిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది వరకు ప్రజానీకం ఉంటారు. ఎగువన బస్టాండ్ దగ్గర నుంచి కింద యనమల కుదురు వరకు కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలన్నీ కూడా ఈ రక్షణ గోడ కారణంగానే ఇప్పుడు పూర్తిగా ఎలాంటి సమస్య లేకుండా ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి వరద. ఇప్పటికే 11.5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం ప్రవహిస్తుంది. ఇది ఇంకాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉండే విధంగా చేశారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం పోలీసులు కానీ వీరంతా కూడా ఈ ప్రాంతంలో ఎవరిని లేకుండా పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ వరద ప్రవాహం గంటకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మొదట 10 లక్షల క్యూసెక్ల వరకు రాత్రికి చేరుకుంటుంది, ఆ తర్వాత తగ్గుతూ ఉంటుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేశారు. కానీ చూస్తే కనుక తెల్లవారేపాటికి మళ్ళీ ఇది ఇంకా మరింత పెరిగిపోయింది. ఇప్పటికీ 11.5 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఇంకా ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 11.5 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. కానీ ఇది ఇంకొక అరగంటలోనే 12 లక్షల క్యూసెక్లు చేరే అవకాశం కనిపిస్తుంది. 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అక్కడ రక్షణ గోడ అయితే మనం చూస్తున్నాం. 275 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా దాని నిర్మాణానికి ఆయనే పూనుకొని ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. గతంలో కనీసం రక్షణ గోడకు సంబంధించి ఎవరు అడిగింది కూడా లేదు. కానీ ఆయన పర్యటనల నిమిత్తం ఈ వరద మీదుగా వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ చూస్తున్న సమయంలో అప్పుడు ఇక్కడ పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులను కళ్ళారా చూసినటువంటి వైఎస్ జగన్ అప్పట్లో దీని నిర్మాణాన్ని ఆయనే సంకల్పించుకొని ముందుకు వచ్చారు. వెంటనే నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా కూడా ఎలాంటి తోట్రుపాట్లు లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం అంటే కృష్ణలంక కానీ, తారకరామ నగర్ కానీ, అట్లాగే రాణిగారి తోట కానీ తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రక్షణగా ఉన్నాయంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు విజనరీతో ఆలోచించినటువంటి రక్షణ గోడ అని చెప్పుకోవచ్చు. ఖర్చు చాలా తక్కువే, 276 కోట్లు అంటే పెద్ద ఖర్చు కూడా కాదు. కానీ ఈరోజు 1,00,000 మంది ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా కూడా చేయగలిగిందంటే నిజానికి చాలా గొప్ప విషయంగా చెప్పుకున్నారు. ఇటువైపు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి జనం అంతా కూడా రోడ్డు మీద మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా ఉండి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిజంగా వైఎస్ జగన్ ఎంతో ఆలోచించి చేసినటువంటి రక్షణ గోడ వల్ల ఇవాళ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే కనుక అక్కడ కూడా లోపల వైపు చూస్తే పెద్ద సంఖ్యలో జనం వచ్చి వీరంతా కూడా కృష్ణలంక ప్రాంతానికి సంబంధించినటువంటి వారు, తారకరామ నగర్ సంబంధించిన వారు, వారందరూ కూడా అక్కడికి వచ్చి కృష్ణమ్మకు గంగ పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఇటు మమ్మల్ని ముంచేటువంటి ప్రయత్నం చేయకుండా వెళ్తున్నందుకు సంతోషం అంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే గంగ పూజలు చేస్తూ వారంతా అక్కడ కనిపిస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే నిజానికి మొత్తం విజయవాడ నగరంలో ఇంతకుముందు కృష్ణానదికి వరద వస్తుంది, ప్రకాశం బ్యారేజీకి గేట్లు ఎత్తుతున్నారు అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ కూడా సురక్షితంగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పిన రాణిగారి తోట కానీ, కృష్ణలంక కానీ తదితర ప్రాంతాల ప్రజలంతా కూడా భయాందోళన చెందేవారు. ఎక్కడ తాము పిల్ల పాపలతో సహా తట్టాపుట్ట సర్దుకొని వీరంతా కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదని చెప్పి భయాందోళన చెందే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే ఎక్కడ విజయవాడలో మిగతా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయేమో కానీ ఈ కృష్ణనగర్ కానీ
కానీ తారక రామనగర్ కానీ లేదంటే ఇతర ప్రాంతాలు ఇవన్నీ కూడా బస్టాండ్ దగ్గర నుంచి కింద యనమాల కుదురు వరకు కూడా ఈ పరిస్థితి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. ప్రశాంతంగా రాత్రి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నిర్మించినటువంటి రక్షణ గోడ ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలు దాదాపు 1,25,000 మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రయత్నం చేసిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ వరద ఉధృతి ఇప్పటికే 12 లక్షల క్యూసెక్ల వరద చేరుకున్న నేపథ్యంలో ఇంకా కాస్త వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదనేది వీరంతా చెప్తారన్నమాట. ఏదేమైనా ఇటువైపు నుంచి వారద మీదుగా కానీ లేదా ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రక్షణ గోడను చూసిన తర్వాత నిజంగా జగన్ ది గ్రేట్ అంటూ కూడా వారు చెప్తున్న మాట వినిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.